హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మీకు వీడియోలో కనిపిస్తున్న బైక్ ఆల్ యూ 2025 యమహా MT-15. ఇది లేటెస్ట్గా యమహా కంపెనీ అప్డేట్ చేసిన మోడల్. ఈ లేటెస్ట్ మోడల్లో జరిగిన చేంజెస్ ఏంటంటే కొత్తగా ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. ఫ్రెష్ న్యూ కలర్స్ ను కూడా లాంచ్ చేయడం జరిగింది. కంప్లీట్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఈ బైక్ ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి అన్ని మీతో క్రిస్టల్ క్లియర్ గా డిస్కస్ చేస్తాను. మీరు ఎవరైనా ఈ బైక్ ను కొనుక్కుందాం అనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మిగతా విషయాలు మాట్లాడుకుందాము. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి మాట్లాడుకుందాము. మోడల్స్ వైజ్ ఈ బైక్ ని మీరు 2 మోడల్స్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ మోడల్, DLX మోడల్. ఈ స్టాండర్డ్ మోడల్ కి DLX మోడల్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే స్టాండర్డ్ మోడల్లో 2 కలర్స్ ఉంటే DLX మోడల్లో 3 కలర్స్ ఉంటాయి. స్టాండర్డ్ మోడల్ కి DLX మోడల్ కి కలర్స్ వైజ్ కూడా చేంజెస్ ఉంటాయి. నెక్స్ట్ స్టాండర్డ్ మోడల్లో హజర్ లైట్స్ ఉండవు, DLX మోడల్లో హజర్ లైట్స్ ఉంటాయి. స్టాండర్డ్ మోడల్లో బల్బ్ సిగ్నల్ లైట్స్ ఉంటే DLX మోడల్లో సిగ్నల్ లైట్స్ LED ఉంటాయి. స్టాండర్డ్ మోడల్లో ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ ఉంటే DLX మోడల్లో ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఉంటుంది. సో ఇవే అనమాట చేంజెస్. ఇవి తప్పితే రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ సేమ్ ఉంటాయి. ఇంజన్ తీసుకున్న, సస్పెన్షన్, బ్రేక్స్, లుక్స్ అన్ని 2 మోడల్స్ మధ్య సేమ్ ఉంటాయి. నేను మీతో చెప్పిన చేంజెస్ మాత్రమే ఈ 2 మోడల్స్ మధ్య ఉంటాయి. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్ ఈ 2 కలర్స్ ఉన్నాయి. బేస్ మోడల్లో ఉన్న ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, ఇది నా ఫేవరెట్ కలర్. రియాలిటీలో చూడటానికి స్టన్నింగ్ గా సూపర్ గా ఉంటుంది. సో ఎవరైనా బేస్ మోడల్ తీసుకోవాలనుకుంటే బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా DLX మోడల్లో 3 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే DLX మోడల్లో కలర్ఫుల్ అలైవల్స్ ఇచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న మోడల్ వచ్చేసి DLX మోడల్లో ఉన్న ఐస్ట్రామ్ కలర్. ఇది రియాలిటీలో చూడటానికి వైట్ కలర్ కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ వైజ్ వంక పెట్టాల్సిన అవసరం లేదు. MT-15 ఇంత బాగా ఫేమస్ అయ్యి క్లిక్ అవ్వడానికి రీజన్ వచ్చేసి లుక్స్. రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది అనమాట. స్పోర్ట్స్ సెగ్మెంట్ లోనే బ్యూటిఫుల్ లుక్స్ తో ఉన్న వెహికల్ ఇది. యూత్ కి చాలా బాగుంటుంది, అలానే నా ఫేవరెట్ కూడా. సో రియాలిటీలో వెహికల్ లుక్స్ చూడటానికి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు కంప్లీట్ గా ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను చేంజెస్ గురించి, కలర్స్ గురించి, మోడల్స్ గురించి, లుక్స్ గురించి. ఇప్పుడు రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. మిర్రర్స్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నా. డిజైన్ అనేది ఇంకొంచెం యూనిక్ గా ఇస్తే బాగుండేది. అలానే గ్రిప్ సెట్ క్వాలిటీ బాగానే ఉన్నాయి. మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఉన్నాయి, థ్రాటలింగ్ అనేది బెటర్ గా ఉండటానికి. అలానే ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇవి నాన్ అడ్జస్టబుల్ ఇస్తే బాగుండేది. అలానే ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ సెమీ ఫ్లెక్సిబుల్ ఇచ్చారు. హజర్ లైట్స్ కూడా ఉన్నాయి. ఈ బైక్ లో ఏంటంటే కంప్లీట్ గా ఆల్ LED లైటింగ్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్. హజర్ లైట్స్ ఉన్నాయి కాబట్టి నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా హెడ్ లైట్ డిజైన్ చూడటానికి చాలా బాగుంది. ఐ షేప్ లో DRLs ఇచ్చారు. బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ ల్యాంప్ కూడా ఇచ్చారు. హై బీమ్, లో బీమ్, పాసింగ్ 3 ఒక్క లైట్ లో ఉంటాయి కాబట్టి బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ ల్యాంప్ అని పిలుస్తారు. ఓవరాల్ గా హెడ్ లైట్ డిజైన్ మాత్రం రియాలిటీలో చూడటానికి చాలా బాగుంది. ఫస్ట్ యమహా కంపెనీ MT-15 లో ఇలాంటి ఫేస్ లాంటి హెడ్ లైట్ డిజైన్ ఇచ్చి ఇది బాగా ఫేమస్ అయ్యి క్లిక్ అయిన తర్వాత రిమైనింగ్ బైక్ కంపెనీస్ కూడా వాళ్ళ వెహికల్స్ లో హెడ్ లైట్ డిజైన్ అనేది కొంచెం ఇలాగే ఇస్తున్నాయి. సో ఓవరాల్ గా ఇది LED ప్రొజెక్టర్ ల్యాంప్ కాబట్టి నైట్ టైం లైట్ ఇంటెన్సిటీ, బ్రైట్నెస్, త్రో అనేది బాగానే ఉంటుంది. అలానే లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 37mm గోల్డ్ కలర్ USD ఫోక్స్ ఇచ్చారు. సో ఇవి USD ఫోక్స్ కాబట్టి కార్నరింగ్స్ లోను, హై స్పీడ్స్ లోను హ్యాండ్లింగ్, కంట్రోల్, స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది. అలానే 37mm అంటే కొంచెం పెద్దవే. రియాలిటీలో లుకింగ్ వైజ్ కూడా చూడడానికి చాలా బాగుంది అనమాట, గోల్డ్ కలర్ USD ఫోక్స్ ఉండటం వలన. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే 282mm నార్మల్ డిస్క్ ఇచ్చారు. సింగిల్ ఛానల్ ABS ఉంది. బైబ్రే కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ ని యూజ్ చేయడం జరిగింది. సో రియాలిటీలో వెహికల్ ని రైడ్ చేసేటప్పుడు బ్రేకింగ్ బైట్ అనేది బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఇలా ఉంది. 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. ఇది నార్మల్ టైర్, రేడియల్ కాదు. రేడియల్ ఇస్తే బాగుండేది. అలానే అలెవెల్ డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి. 5x2 10 ఇంచ్ స్కై బ్లూ కలర్ లో వీల్స్ అనేవి చూడటానికి బాగానే ఉన్నాయి. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ కంప్లీట్ గా ఫైబరే, సింగిల్ లేయర్ డిజైన్ తో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ 155cc OBD2B లిక్విడ్ కూల్డ్ SOC ఇంజిన్ ఈ బైక్ లో ఉంది. VVA టెక్నాలజీ ఉంది. స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. పవర్ వైజ్ 18.4 bhp at the rate 10,000 RPM లో. టార్క్ వైజ్ 14.1 Nm at the rate 7,000 RPM లో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఓన్లీ సెల్ఫ్ స్టార్టే ఉంటుంది. అలానే గేర్ షిఫ్టింగ్ స్మూత్ గా ఉంది. క్లచ్ కూడా లైట్ గానే ఉంది. సో ఓవరాల్ గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే పికప్ అనేది చాలా బాగుంది. సో మీరు హ్యాపీగా డైలీ కమ్యూటింగ్ చేసుకోవచ్చు, లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇంజిన్ వైజ్ మీరు డిసప్పాయింట్ ఎవరు.
ఈ బైక్ ఆల్మోస్ట్ ఆల్ 130+ టాప్ స్పీడ్ కూడా వెళ్ళిపోతుంది. సో రియాలిటీలో ఇన్స్టెంట్ పికప్ ఉందన్నమాట, ఎక్కడ ల్యాగ్ లేదు, క్లచ్ కూడా లైట్గా ఉంది, గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్గా ఉంది. వీవే టెక్నాలజీ ఉంది కాబట్టి ఇంకా పర్ఫార్మెన్స్ అనేది బూస్టింగ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు కాబట్టి హై స్పీడ్ నుంచి మన గేర్స్ని ఫాస్ట్గా డౌన్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ వీల్ లాక్ అవ్వకుండా సేఫ్టీగా ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే వెట్ రోడ్స్లో రైడ్ చేసేటప్పుడు వీల్స్కి బ్యాలెన్సింగ్ అనేది మంచిగా ఉండడానికి యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అండ్ సేఫ్టీ వైజ్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మెయిన్గా ఇంజిన్ వైజ్ మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వరు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజిన్ అనమాట. మీకు అటు పర్ఫార్మెన్స్ ఉంటుంది, ప్లస్ మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్లో ఇంజిన్ని కూల్ చేయడానికి చిన్నగా రేడియేటర్ ఇచ్చారు సిల్వర్ కలర్లో. అలానే ఇంజిన్ కింద సేఫ్టీ కోసం ఫైబర్ గార్డ్ ఇచ్చారు. కూలెంట్ టాప్అప్ ట్యాంక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, సెంటర్ స్టాండ్ ఉండదు. అలానే సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. ఫ్రంట్ రైడర్కి బ్యాక్ సైడ్ పిలియన్కి ఫోల్డబుల్ మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్. అలానే ఇంకా ఈ వెహికల్లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్గా చైన్ లూబింగ్ చేసుకోవాలి. సెంటర్ స్టాండ్ లేదు కాబట్టి పెడక్ స్టాండ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి చైన్ లూబింగ్ కోసం. అలానే బ్యాక్ సైడ్ అల్యూమినియం సింగం ఇచ్చారు, ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. అల్యూమినియం సింగం ఉంది కాబట్టి రిలయబిలిటీ బాగుంటుంది. ప్లస్ ఏంటంటే కార్నరింగ్స్లోను హై స్పీడ్స్లోను మంచి కంట్రోలింగ్ ఉండటానికి యూజ్ అవుతుంది అల్యూమినియం సింగం అనేది. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గడ్ ఇచ్చారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అనేది లేదు, అది ఇస్తే బాగుండేది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ 140/70 R70 నుంచి రేడియల్ వైడ్ టైర్ ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ టైర్ ఏంటంటే కొంచెం వైడ్గా ఉంది, రేడియల్ టైర్ కాబట్టి గ్రిప్ అనేది బాగుంటుంది. అలానే బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 220mm డిస్క్ ఇచ్చారు. సింగిల్ పిస్టన్ బైబ్రేక్ క్యాలిపర్ ఉంది. అలానే ట్రాక్షన్ కంట్రోల్ డ్యూల్ ఛానల్ ABS ఉందని చెప్పా కాబట్టి మంచి సేఫ్టీ స్టాండర్డ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, కంప్లీట్గా మాస్టర్ సిలిండర్ సెట్ కూడా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, పెద్దగా, ఇంత పెద్దగా కాకుండా కాంపాక్ట్గా ఇస్తే బాగుండేది. సౌండ్ ఒకసారి వినండి. ఇంకా బ్యాక్ సైడ్ మడ్ ప్రొటెక్షన్ కోసం టైర్ హ్యాగర్ ఇచ్చారు. రౌండ్ రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ ఇచ్చారు. ఓవరాల్గా ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చూడటానికి చాలా బాగుంది. LED టైల్ లైట్ కూడా ఇంటిగ్రేటెడ్గా సీట్ దగ్గర ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సీట్ గ్యాబ్రెల్స్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఒక ఐరన్ పైప్ టైప్లో. ఇంకా సీటింగ్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సీట్ ఇచ్చారు. ఇదేంటంటే కాంపాక్ట్గా ఉంటుంది అనమాట, రైడర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంటుంది. బట్ పిలియన్తో ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే పిలియన్ సీట్ లెంత్ తక్కువగా ఉంది, కుషనింగ్ కూడా తక్కువగా ఇచ్చారు. మీరు స్కిన్నీ పర్సన్స్ అయితే మేనేజ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ కూడా. కొంచెం బిగ్ పర్సన్స్ అయితే ఫ్యామిలీకి మేనేజ్ చేసుకోవడం కష్టమే. షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓవరాల్గా ఈ వెహికల్ ఏంటంటే సోలోగా రైడ్ చేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. అప్పుడు మీకు కంఫర్ట్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఇది మేనేజబుల్లే. నెక్స్ట్ ఇక్కడ సైడ్ MT అని చెప్పి మెటల్ ప్లేట్తో మెన్షన్ చేశారు. ట్యాంక్ వచ్చేసి కంప్లీట్గా ఫైబరే. ఇక్కడ యమహా 3D లోగో ఉంది. అలానే MT15 లోగో, గ్రాఫిక్స్ కూడా చూడవచ్చు. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు. E20 పెట్రోల్ మెన్షన్ ఉంది. ఇక్కడ కూడా MT15 లోగో కూడా ఉంది. ఓవరాల్గా ఇది కాంపాక్ట్ ఫైబర్ ట్యాంక్ అనమాట. నెక్స్ట్ ఇంకా కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే, క్వాలిటీ పర్లేదు. అలానే హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా రియాలిటీలో చాలా బాగుంటుంది. మెయిన్గా హ్యాండిల్ ఏంటంటే వైడ్గా ఉంటుంది అనమాట, అది ఒకటి బాగుంటుంది. ఇంకా హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాజింగ్ బటన్ ఫ్రంట్లో ఇచ్చారు. ఇక్కడ హజార్ బటన్ ఉంది. 4-వే టాగిల్ బటన్స్ ఇచ్చారు కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా కీ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ట్యాంక్ దగ్గర ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు కన్సోల్ గురించి మాట్లాడుకుంటే FZS హైబ్రిడ్ ఉంది కదా, సేమ్ ఆ బైక్లో ఉన్న కన్సోల్ ఇందులో కూడా ఇవ్వడం జరిగింది. ఇది 4-inch కలర్ TFT కన్సోల్ అనమాట. ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే టైం ఇచ్చారు, RPM మీటర్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ ఇండికేషన్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషన్, ట్రిప్ 1 2 ఇన్ఫర్మేషన్, ఫ్యూల్ గేజ్, లో ఫ్యూల్ ఇండికేషన్ సంబంధించిన ఫీచర్స్ హోమ్ స్క్రీన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఇక్కడ సెట్టింగ్స్, మ్యూజిక్, వెదర్, నావిగేషన్, నోటిఫికేషన్ అని చెప్పి టోటల్గా 5 ఆప్షన్స్ ఇచ్చారు. మీరు వైకనెక్ట్ యాప్తో కనెక్ట్ అయితే మ్యూజిక్ను కూడా కంట్రోల్ చేయొచ్చు. సాంగ్స్ని చేంజ్ చేయడం, వాల్యూమ్ని అప్ అండ్ డౌన్ చేయడం, పాస్ చేయడం, ఇలాంటి కంట్రోల్స్ అనేవి మీరు మ్యూజిక్లో చేసుకోవచ్చు. అలానే నావిగేషన్ ఆప్షన్ కూడా ఉంది. యాప్తో కనెక్ట్ అయితే ఇక్కడ డైరెక్షన్స్ అనేవి చూపిస్తుంది. ఇంకా రిమైనింగ్ నోటిఫికేషన్, వెదర్ కూడా సేమ్ యాప్తో కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ కంప్లీట్గా వెదర్ రిపోర్ట్స్, అలానే వాట్సాప్ అలర్ట్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్, నోటిఫికేషన్స్ ఏం వచ్చినా సరే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్తే ట్రాక్షన్ కంట్రోల్లో డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. షిఫ్ట్ ఇండికేటర్ కూడా ఇచ్చారు.
సో మీరు సర్టెన్ ఆర్పిఎం దగ్గర సెట్ చేసుకుంటే కన్సోల్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. అలానే థీమ్ ఆప్షన్లో టోటల్గా 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఇదేంటంటే కన్సోల్ అనేది మీకు డార్క్లో కావాలా లైట్లో కావాలనేది సెట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఎలా ఉంటుంది. ఇంకా ఇక్కడ క్లాక్ ఆప్షన్ ఉంది, కంప్లీట్గా డే అండ్ టైంని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిస్ప్లే ఆప్షన్లో బ్రైట్నెస్ మీరు మాన్యువల్గా కానీ ఆటోలో కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా యూనిట్స్ ఆప్షన్ కూడా చూపిస్తుంది, ఇక్కడ కూడా చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఇంకా కన్సోల్ ఓపెన్ యానిమేషన్ కూడా బాగుంది. ఓవరాల్గా ఏంటంటే కన్సోల్ విజిబిలిటీ బాగుంది, ఎక్కడ ల్యాగ్ లేదు, కన్సోల్ కూడా కొంచెం ప్రీమియంగానే కనిపిస్తుంది. ఓవరాల్గా ఫీచర్స్ వైజ్ మీరు డిసప్పాయింట్ అవ్వరు, మంచి మంచి ఫీచర్స్ కన్సోల్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసి 810mm ఉంది. అలానే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్స్ ఇచ్చారు, కొంచెం తక్కువ. బట్ మైలేజ్ అనేది ఈ వెహికల్లో కొంచెం మంచిగా వస్తుంది కాబట్టి మేనేజ్ చేయొచ్చు. అలానే వెయిట్ వచ్చేసి వెహికల్ది 141 kgs ఉంది, రియాలిటీలో కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వైజ్ 170mm ఇచ్చారు, చాలా ఎక్కువ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మైలేజ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా మీరు 45 మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డీసెంట్గా రైడ్ చేస్తే. ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2,70,000 ప్రైస్లో ఈ వెహికల్ అనేది అవైలబుల్గా ఉంది. స్టార్టింగ్లో నేను షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, వాళ్ళకి కాల్ చేస్తే ఫైనాన్స్ డీటెయిల్స్ ఆఫర్స్ గురించి కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాల్ చేసి మన ఛానల్ నేమ్ను కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్లో బ్యాక్ సస్పెన్షన్ వైజ్ లింక్డ్ మోనోషాక్ ఇచ్చారు, దీన్ని అడ్జస్ట్ చేసుకోవడం కుదరదు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఈ బైక్లో ఏంటంటే ఇన్బిల్ట్గా యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అనేది ఉండదు, సపరేట్గా మనం మనీ పెట్టి కొనుక్కోవాలి. ఇది ఒకటి మైనస్ అనిపించింది. ఇన్బిల్ట్గా ఛార్జింగ్ సాకెట్ కూడా ఇస్తే బాగుండేది. అలానే యమహా కంపెనీ ఈ వెహికల్కి కొన్ని యాక్సెసరీస్ని ప్రొవైడ్ చేస్తుంది, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ట్రా మనీ పెట్టి వీటిని కూడా తీసుకోవచ్చు. ఇంకా యమహా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగానే ఉంటుంది. ఈ వెహికల్ మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్గానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆల్ న్యూ 2025 యమహా MT-15 గురించి. ఓవరాల్గా ఈ వెహికల్ అనేది 2 lakhs ప్రైస్లో మంచి మంచి ఫీచర్స్తో ఉందన్నమాట. పవర్ఫుల్ ఇంజిన్ ఉంది, వెహికల్ లుక్స్ చూడటానికి బాగున్నాయి. వైడ్ టైర్స్ ప్లస్ మంచి సస్పెన్షన్, మంచి బ్రేక్స్ కూడా ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. అలానే చాసిస్ కూడా మంచి చాసిస్ ఇచ్చారు, డెల్టా బాక్స్ చాసిస్ విత్ అల్యూమినియం సింగామ్ అనమాట. సో మీకు మంచి కంట్రోలింగ్ రిలయబిలిటీ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ని రియాలిటీలో చూసి టెస్ట్ రైడ్ చేయండి, కంప్లీట్గా మీకు ఒక ఐడియా వస్తుంది. హ్యాపీగా మీరు 150cc సెగ్మెంట్లీ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. మీకు డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి బాగుంటుంది, పికప్ బాగుంటుంది, మైలేజ్ కూడా డీసెంట్గా ఇస్తుంది, మెయింటెనెన్స్ మేనేజబుల్గా ఉంటుంది, లుక్స్ బాగున్నాయి, కంఫర్ట్ కూడా బాగుంటుంది సోలోగా రైడ్ చేసుకోవడానికి. ఓవరాల్గా MT-15 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ నేకెడ్ స్పోర్ట్స్ వెహికలే, హ్యాపీగా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.